తెలంగాణను ఆదుకోండి, ఏపీతో సమానంగా నిధులు ఇవ్వండి. ఏపీకేడు ఇచ్చిండు, బొచ్చిచ్చిండు ఆడ. ఇయ్యలేదని నీ గురువు గారే చెప్తాను కదా అక్కడ. నువ్వు భ్రమపడ్డావు అంటే ట్విట్టర్లో ఏది పెడితే గదే నమ్ముతావు. రేవంత్ రెడ్డి గారు పురంధేశ్వరి నిద్రపోయి పెట్టిందో, సోయిలు ఉంచి పెట్టిందో, సోయిలు లేక పెట్టిందో తెలియదు. ఆమె ట్విట్ చేయగానే నిజంగా డబ్బులు ఇచ్చింది అనుకుంటా. అలా నీ గురువు గారు ఇయ్యలేదని చేతులు ఎత్తేసిండు ఆల్రెడీ. ఏపీతో సమానంగా నిధులు ఇవ్వండి. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. వరద నష్టం ప్రాథమిక అంచనా 5,438 కోట్లు. అది ఇంకా పెరిగే ఛాన్స్. చెరువులు, కాల్వలు, రోడ్లు, బ్రిడ్జ్ల రిపేర్లకు తక్షణ సాయం అందించండి. ఎన్డీఆర్ఎఫ్ నిధుల వినియోగానికి నిబంధనలు సడలించాలి. మరమ్మతులకు నిర్దేశించిన రేట్లను పెంచాలని వినతి. సెక్రటరియట్లో సీఎంతో కేంద్ర మంత్రులు చౌహాన్, బండి సంజయ్ సమావేశం. ఇంకేమంటాడు మన ముఖ్యమంత్రి గారికి నిజంగా తెలివి లేదనుకోవాలో లేకపోతే సిగ్గుమాలిన మాటలు అనుకోవాలో తెలియదు. ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ 2,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించాలి నువ్వు అంటాను. మరి నువ్వు ఆ సీట్లకి వెళ్ళి 5 ఆయన ఆ సీట్లో కూర్చుంటాడు. 2,000 ఏంది 10,000 కోట్లు ఇస్తాడు. నువ్వు ఆశించే స్థితిలో ఉన్నావా, శాసించే స్థితిలో ఉన్నావా? జర చెప్పు. శాసించటోనివి ఆశిస్తావా ఎక్కడన్నా? ప్రతిపక్ష నాయకుడిని నోరు తెరిచి పైసలు ఇవ్వమని అడుగుతా? సిగ్గుపోదు ఇది. ఇక్కడనే నువ్వు ఫెయిల్ అవుతాను. ఇక్కడనే నీ చేతకంతనం అంతా బయటపడతాను. ప్రతిపక్ష నాయకుడిని అడుగుతారా ఎవరన్నా? ఢిల్లీ గల్లను బట్టి అడుగు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలది. ఇంకేమంటాడు? తెలంగాణ ఆదుకోండి అని 2 చేతులు చేపి అడుగుతాను. తెలంగాణ ఆదుకోండి, ఆగమైపోయింది. 3,000 కోట్ల 5,000 కోట్ల రూపాయలు ఇవ్వండి అంటాను. ఇగో మీ 119 మంది ఎమ్మెల్యేలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 1 నెల శాలరీ వదులుకున్నారు. వాళ్ళు 30 మంది ఉన్నారు అనుకుందాం. 30 మంది ఉన్నారు అనుకుందాం. 30 మంది అంటే వాళ్ళ దగ్గర 60 లక్షల రూపాయలు. 60 లక్షల రూపాయలు 60 అయ్యో కోటి రూపాయలు అనుకోరు. కోటి రూపాయలు వాళ్ళు సాయం చేసినట్టు. కోటి రూపాయలు అనేది ఎక్కువ. 5 కోట్ల దాకా సాయం చేసినట్టే. వాళ్ళు 30 మంది ఉన్నారు కదా, 2 లక్షల రూపాయలు వేసుకున్నా 5 కోట్ల దాకా సాయం చేసినట్టే. మరి 119 మంది ఎమ్మెల్యేల్లో ముఖ్యమంత్రి గారి శాలరీ 4 లక్షల పైన, మంత్రుల శాలరీలు 3 లక్షల పైన. మీరు అందరు ఒక్కసారి వదులుకుంటే ఇవి కనీసం 500 కోట్ల రూపాయలు అవుతాయి. 500-600 కోట్ల రూపాయలు అవుతాయి. తల చేసి మీరు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా చేస్తే ఇది బయటపడతారు. కానీ నువ్వేమంటావు? కేసీఆర్ని అడుగుతాను. కేసీఆర్ ఇస్తాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి, కేసీఆర్ ప్రధానమంత్రి ఇచ్చడానికి. ఆయన ప్రతిపక్ష నేత. ఆయన వల్ల ఏమవుతుందో ఆ సాయం చేసిండు. ఆయన నెల రోజుల శాలరీ వదులుకున్నాడు. ఆయన ఎమ్మెల్యేలు కూడా నెల రోజుల శాలరీ వదులుకున్నారు. అది వచ్చి బొమ్మలన్నీ చూపెట్టి దీనంగా బొమ్మలన్నీ పెట్టి ఒక్కల మొక్కల కాలలేదా తువాను ఉంచుతాను జనాలు సార్ మమ్మల్ని. అసలు జనాలకు పోవాలంటే తువాను ఉంచుతాను. ఇగో మెడల కండువలు కూడా కప్పుకచ్చుకున్నాం సార్, ఉంచేటప్పుడు తుడుచుకొని పోదామని అన్నట్టు ఉన్నది. ఇక అసలు ఇక మా తుమ్మల నాగేశ్వరరావు ముఖంలో అసలు కళనే లేదు. ఒక్కల ముఖాల కళ నాది. మమ్మల్ని గింత సన్యాసులు చేస్తాను తెలంగాణ ప్రజలు, గింత తూ అంటారు అన్నట్టున్నది. ఇక రేవంత్ రెడ్డి గారు అయితే మరి ఇక చూడు బాహుబలి లెక్కనే పెట్టిండు పోజులు, కానీ పనితనం లేదు.